Mithilora, namaste. Welcome back to Chittaluri channel. And actually, మీరు please don't mind otherwise. I'm not getting satisfied with the title of my channel actually. But earlier Chittaluri 70, Chittaluri 70 అని ఉండేది, Chittaluri 70 అనే ఉండేది. But anyhow, I want your suggestions. But at the same time, now I changed the title into Chittaluri 70. కొంచెం క్రిస్ప్గా, కొంచెం షార్ట్గా, కొంచెం క్యాచ్గా ఉంటే బాగుంటుందని పెట్టాను. అఫ్కోర్స్ మీ సపోర్ట్ నాకు ఉంది. ఇప్పుడు ఛానల్ టైటిల్ ఏదని కాదు, కానీ అఫ్కోర్స్ ఇప్పుడు అసలు విషయం ఏంటి, సబ్జెక్ట్ ఏమిటి, ఎలా చెప్తున్నారు సార్, ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు అదే చూస్తారని నాకు తెలుసు. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు ఏమాత్రం టాలెంట్ ఉన్నా, ప్రతిభ ఉన్నా, వాళ్ళని ప్రోత్సహించడంలో మీరు అందరూ కూడా ముందుంటారు. సో దట్స్ వై ఐ లవ్ యూ ఆల్, because your support is there with me. I hope that definitely always your support will be with me. Okay, that's why once again please support my channel Chittaluri 70. Okay, so coming to this, many of our friends are asking me like, sir, why don't you start some English classes again like that? So of course, why not? Definitely I will start. సో కాబట్టి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మీరు దయచేసి చేయండి సార్, బాగుంటుంది. సో వై కాంట్ యూ ప్లీజ్ arrange English classes for us? So again, just I would like to say that today classes, ఒకటండి, ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలంటే మనం ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం అండి. ఎక్కడ వెనకబడిపోతారంటే చాలామంది నాకు ఇంగ్లీష్ రావాలి 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 అనుకుంటారు, బట్ వాళ్ళు రారు ఇంగ్లీష్ దగ్గరికి. అక్కడ పెద్ద సమస్య ఉంటుంది. ఇంగ్లీషు రావాలి రావాలి అనుకోవడం కంటే కూడా ఇంగ్లీష్ దగ్గరికి మనం వెళ్ళాలి 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 అనుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎక్కడ అంటే మనం వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద కొంచెం టెక్నికాలిటీస్ ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ టెక్నికాలిటీస్ కూడా ఇన్ఫ్యాక్ట్ టు సే దట్ ఇఫ్ ద కాంటెక్స్ట్ ఈజ్ దేర్ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ లైక్ ఎనీథింగ్ అండి. కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ మన దగ్గర లేనప్పుడు మనం ఉన్న కాంటెక్స్ట్లోకి ఇంగ్లీష్ని తెచ్చుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ స్ట్రక్చర్స్, ఆర్ ఇప్పుడు నేను కొంత మీకు ఎర్లియర్ క్లాసెస్లో కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చాను, మీకు వాటిని ఇంట్రడ్యూస్ చేశాను, హౌ టు యూజ్ దెమ్ అని చెప్పాను. సో లైక్ దట్, అంటే ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే ఏదైనా ఒక వొకాబులరీ కానీ ఒక సెంటెన్స్ కానీ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలంటే వీ షుడ్ గో ఆన్ యూసింగ్ దట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ అండి. అంటే అందుకనే దెర్ ఈజ్ ఎ సేయింగ్, బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది మనల్ని అట్లా తయారు చేస్తుంది. అంటే మనం వీ కెన్ ఈజీలీ లెర్న్ ద లాంగ్వేజ్ అనేది వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఓన్లీ వీ కెన్ అక్వైర్ ద స్కిల్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే అది తెలియదు కాదు కదా మనకి. బట్ ఎనీ హ్యావ్, సో దిస్ ఇస్ వాట్. సో వన్స్ అగైన్ ఆన్ ద విష్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ సమ్ ఇంగ్లీష్ ఎక్సర్సైజ్ టు యు ఆల్. కాబట్టి ఇంగ్లీష్ గురించి మనం అక్కడక్కడ అవసరమైన చోట తెలుగు, ఇంగ్లీష్ అట్లా మాట్లాడుకుందాం, ఎందుకంటే మన కన్వీనియంట్ కోసమే కదా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ ఒకటండి, కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు రావాలంటే ప్రధానంగా ఏమిటంటే మనకు ఫస్ట్ ఒకటి, చాలామంది ఏమంటారు, ఎస్ ఇంగ్లీష్ రావాలంటే టెన్సెస్ బాగా రావాలంటే కదా అని అంటారు. ఎస్, టెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం వాయిస్ ఒకటి ఉంటుంది, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అదొక స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఆస్పెక్ట్స్ చాలా బాగా వచ్చి ఉండాలి. ఫస్ట్ ప్రథమంగా ఏంటంటే దోస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వేర్ వీఆర్ సపోజ్ టు లెర్న్ అండి. ఇక తర్వాత జనరల్గా యూసేజెస్ ఉంటాయి, చాలా చాలా సెంటెన్సెస్ ఉంటాయి, చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అది ఒక పార్ట్ అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకొక సేయింగ్ కూడా ఉంది, ఇఫ్ ది నో నీడ్ ఆఫ్ గ్రామర్ ఇఫ్ యూ వాంట్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కూడా ఒక సేయింగ్ ఉంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలంటే గ్రామర్తో పని లేదు అనుకుంటాం. కానీ ఎప్పుడంటే మన చుట్టూ ఒక వాతావరణం, అంటే మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నటువంటి ఒక వాతావరణంలో కనుక మనం ఉంటే గ్రామర్తో సంబంధం లేదు కదా. మనం తెలుగు లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకున్నాం ఆ మాటకు వస్తే, తెలుగు అనేది జస్ట్ మనకు చుట్టూ తెలుగు వాతావరణం ఉంది. మన అమ్మ తెలుగు మాట్లాడుతుంది, మన నాన్న తెలుగు మాట్లాడతాడు, మన చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ తెలుగు మాట్లాడతారు. మనం ఎవరితో టచ్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా మనకు తెలుగులో 24 గంటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా వినడం ద్వారా మనకు తెలుగు అనేది వచ్చింది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు అంటే ఇంగ్లీష్ మనతో మాట్లాడేటువంటి వాతావరణము లేదనమాట మన దగ్గర. దట్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో ఇంగ్లీష్ వాతావరణం మన చుట్టూ లేనప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ దట్ క్లైమాటికల్ కండిషన్, వీ హ్యావ్ టు క్రియేట్ దట్
కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ అంటే ఇట్ ఈస్ సూటబుల్. ఐ థింక్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ కాంటెక్స్ట్ ఇన్ అవర్ సరౌండింగ్స్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ద సోర్సెస్ టువర్డ్స్ ఇస్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో అవి మనం తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది కదా. అనేక కాంటెక్స్ట్లు ఉన్నాయి. సో మెనీ కాంటెక్ట్స్ ఆర్ దేర్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవాళ ఆన్లైన్ ఉంది, మనకు గూగుల్ ఉంది, ఆన్లైన్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెటా AI ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ థింగ్స్ ఉన్నాయి. సో మెనీ సోర్సెస్. అంటే వీ హ్యావ్ బీన్ రియల్లీ ఎన్రిచ్డ్ విత్ సో మెనీ సోర్సెస్ అండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. We have been equipped like anything comparing to earlier days అనమాట. అంటే సోర్సెస్ have been increased. Plenty of sources are there to improve our language. So this is what we have to keep in our mind అండి. So like that we have to practice. సో కమింగ్ టు దస్, ఇక మనం జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనకి మీ పొలైట్ యూసేజ్కి ఆల్రెడీ నేను ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏదైనా వాట్ ఈజ్ స్పీకింగ్? ఇన్ ఫ్యాక్ట్ స్పీకింగ్ అంటే ఏమిటి? కమ్యూనికేషన్ అంటే ఏమిటి? సో వీ కమ్యూనికేట్ విత్ అదర్ పర్సన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఏ పర్సన్ ఉందనుకోండి, వీ విల్ బి కమ్యూనికేటింగ్ విత్ దట్ పర్సన్ అనమాట. వీ విల్ బి కమ్యూనికేటింగ్ విత్ దట్ పర్సన్. వీ విల్ బి స్పీకింగ్ టు దట్ పర్సన్. యాజ్ యూర్ స్పీకింగ్ టు విత్ వన్ పర్సన్, వాట్ డస్ ఇట్ మీన్? ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏమిటి? యూఆర్ ఎక్స్చేంజింగ్. అంటే బిట్వీన్ యూ అండ్ అదర్ పర్సన్ దేర్ విల్ బి కాన్వర్సేషన్. అంటే ఒక సంభాషణ ఉంటుంది. ఒక వ్యక్తుల మధ్య సంభాషణ ఉంటుంది. అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మెకానిజం? వాట్ ఆర్ ది టెక్నికాలిటీస్ విల్ బి దేర్? అంటే మనకు జనరల్గా ఏముంటాయి టెక్నికాలిటీస్? డైలాగ్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది అంతే. సో స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్. స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్, కాన్వర్సేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ బిట్వీన్ టూ పర్సన్స్. మీకు మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి మధ్యలో మీరు డైలాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. డైలాగ్స్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ సెంటెన్స్, ఇట్ మే బి ఎ సెంటెన్స్ ఆర్ అ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్ కానీ ఒక సెంటెన్స్ కానీ. థ్యాంక్ యూ అన్నారనుకోండి ఒక ఫ్రేజ్, గుడ్ మార్నింగ్ అన్నారనుకోండి ఒక ఫ్రేజ్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ డూ యూ డూ అన్నారనుకోండి ఒక సెంటెన్స్, ఒక క్వశ్చన్, ఒక స్టేట్మెంట్. అంటే మనకు సంభాషణలో ఎక్కువ కూడా 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ ఉంటాయండి. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. నెంబర్ 1 ఏంటంటే స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్ అంటే విచ్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ద ఫుల్ స్టాప్. అంటే ఒక వాక్యం ఒక క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయిన వాక్యము అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అండి. దట్ ఈస్ ద స్టేట్మెంట్. మనం ఫార్మల్ లెర్నింగ్లో అంటే ఫంక్షనల్ గ్రామర్ లెర్నింగ్లో కూడా మన క్లాసెస్లో వైల్ వీఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఎట్ ద టైమ్ డెఫినెట్లీ యూ మస్ట్ హవ్ లర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది కొద్దిగా గొప్ప మనకు ఇంగ్లీష్ పరిచయం ఉంది కదా, ఫంక్షనల్ గ్రామర్ మనం నేర్చుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి మీకు స్టేట్మెంట్ అయితే అర్థమవుతుందని చెప్పేసి నేను అలా చెప్తున్నాను. దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ అంటాం. అంటే ద అసర్షన్, we will make the assertion and we will make the statement and we will declare something. అది స్టేట్మెంట్ అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అంటారు దాన్ని, ఏఎస్ అనుకోవచ్చు. అంటే అసర్టివ్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ చెప్తాం మనం, ఒక రిపోర్ట్ చేస్తాము, ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఇక నెక్స్ట్ ఏముంటుందంటే మళ్ళీ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే తెలుసు కదా, ఇట్స్ ఏ క్వశ్చన్ విల్ బి. మనం ఏదైనా అడగాలనుకుంటే అవతల ఒక ప్రశ్న వేసి అడుగుతాం. అంటే ప్రశ్న అనేది మనకు అవసరమే కదా. వాట్ ఈస్ ద సెక్షన్ ఆఫ్ దట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ జనరల్లీ స్టార్ట్ విత్ క్వశ్చన్ వర్డ్స్. అంటే లైక్ వాట్, మీ సెంటెన్స్లో వాట్ కానీ, వై కానీ, హూ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే వెన్ ఎవర్ యువర్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వాట్, అది క్వశ్చన్. వెన్ ఎవర్ యువర్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ విచ్, అది క్వశ్చన్. వెన్ ఎవర్ యువర్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ హూ, అది క్వశ్చన్. అట్లా ఇప్పుడు వాట్స్ యువర్ నేమ్ అన్నారు అనుకోండి, అంటే మీ పేరు ఏమిటి అని అడుగుతారు. నేను వాట్ ఈజ్ యువర్ నేమ్, కాస్త ఎక్స్పాన్షన్లో చెప్పాలి. లేదా వాట్స్ యువర్ నేమ్, షార్ట్ కాంట్రాక్షన్లో వాట్స్ యువర్ నేమ్ అంటాం. అంటే మీ పేరు ఏమిటి అంటే సెంటెన్స్ స్టార్ట్ విత్ వాట్ కదా, అండ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. వాట్స్ యువర్ నేమ్ ఆఫ్టర్ దేర్ విల్ బీ క్వశ్చన్ మార్క్. మన సంభాషణలో క్వశ్చన్ మార్క్ కనబడదు అనుకోండి, బట్ మాడ్యులేషన్ ఉంటుంది. వాట్స్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్. అట్లా అంటే ఒక మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనం యూ కెన్ మేక్ అదర్ పర్సన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ సేయింగ్ అనమాట. అట్లా క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది మళ్ళీ మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ ఉంటుందండి. మనం ఎప్పుడైనా పాజిటివే కాకుండా నెగిటివ్ సెంటెన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు డూ లైక్ ఇంగ్లీష్ అంటే ఎస్ ఐ లైక్ ఇంగ్లీష్ అన్నాం. ఐ లైక్ ఇంగ్లీష్ అనేది అది స్టేట్మెంట్. లేదండి నాకు ఇంగ్లీష్ ఇష్టం లేదు అంటే ఐ డోంట్ లైక్ ఇంగ్లీష్ అంటాం. ఐ డోంట్ లైక్ అంటే డోంట్, ఐ డు నాట్ లైక్, ఐ డు నాట్ అనే దానికి కాంట్రాక్షన్ డోంట్ అనమాట. సో దాన్ని మనం ఐ డోంట్ లైక్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి, అది నెగిటివ్ సెంటెన్స్. మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా ఉంటుంది. నెగిటివ్ని కూడా అదేంటి, అది మీకు ఇంగ్లీష్ నచ్చదా, డోంట్ యూ లైక్ ఇంగ్లీష్ అంటే అవతల మంచి షాక్ అయిపోయి అడుగుతారా, అదేంటి మీకు ఇంగ్లీష్ నచ్చదా అని తెలుగులో అంటాం కదా. ఓ వాట్స్ దాట్,
డోంట్ యూ లైక్ ఇంగ్లీష్ అని మనం అడుగుతాం. డోంట్ యూ లైక్ ఇంగ్లీష్ అనేది నెగిటివ్ ఇంటరాగేటివ్. అంటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంభాషణలో మనకు 4 సెంటెన్సెస్ ఎప్పుడు ఉంటాయండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రధానంగా. 4 సెంటెన్సెస్ విల్ బి ఆల్వేస్ అనమాట. ఒకటి నెంబర్ 1 స్టేట్మెంట్, అసర్టివ్ సెంటెన్స్ అంటారు దాన్ని. 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్, దాన్ని క్వశ్చన్ అంటాం. 3 నెగటివ్ సెంటెన్స్, అంటే నాట్ ఉంటుంది ఆ సెంటెన్స్లో, నాట్. 4 నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే నెగిటివ్ ఉంటుంది, నాట్, మళ్ళీ క్వశ్చన్ ఫామ్లో ఉంటుంది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇది ఒక యూసేజ్ అండి. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ సబ్జెక్ట్, వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అనేది అంత ఆబ్జెక్ట్. వుడ్ లైక్ టు అనేది ఒక యూసేజ్ అండి. ఇట్స్ నాట్ గ్రామటికల్ స్ట్రక్చర్గా మనం తీసుకోవద్దు. వుడ్ లైక్ టు అనేది ఒక యూసేజ్లో చెప్తున్నాను మీకు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ అనమాట. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను అని అర్థం. దాన్ని మళ్ళీ మనం క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఐ వుడ్, ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వుడ్ ఉంది కదా, తర్వాత వుడ్ తీసుకొచ్చి ముందు పెట్టాలి మనం. వుడ్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నానా అంటే నీకే క్వశ్చన్ చేసుకుంటున్నాం. మళ్ళీ నెగటివ్, ఐ వుడ్ నాట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్. వుడ్ నాట్ అని మనం కాంట్రాక్షన్లోకి తెచ్చినప్పుడు షార్ట్ ఫామ్లో ఐ వుడెంట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదు అనేది ఒకటి. మళ్ళీ దాన్ని నెగిటివ్ అన్నప్పుడు మళ్ళీ వుడెంట్ వస్తుంది ఇక్కడ. వుడెంట్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, వుడెంట్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదా అని మనకు మనమే క్వశ్చన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి అవి 4 ఒకేసారి చదువుతాం. ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. వుడ్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నానా. ఐ వుడెంట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదు. వోంట్ ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదా అని మనకు మనం క్వశ్చన్ వేసుకుంటున్నాం. అంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది. అదే యూ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ పర్సన్. యూ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నావు. దాన్ని క్వశ్చన్ చేయాలంటే వుడ్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నావా. చూడండి క్వశ్చన్ అయిపోయింది. అంటే వెన్ యూ ఆర్ సపోజ్ టు ఆస్క్ ద క్వశ్చన్, వెన్ యూ ఆర్ సపోజ్ టు పోజ్ ద క్వశ్చన్ టు ద అదర్ పర్సన్, ఏమని అడుగుతున్నావు అప్పుడు వుడ్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతాం. ఇక్కడ ఉపయోగపడింది అనమాట ఈ సెంటెన్స్. అట్లాగే మళ్ళీ నెగిటివ్, యూ వుడెంట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదు. మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్, వుడెంట్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదా. మళ్ళీ అవతల వాళ్ళని మనం అవతల వ్యక్తి అన్నాడు అనుకోండి, వుడ్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతాం. నో, లేదండి. ఓ వాట్స్ దాట్, వోంట్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతాం. అంటే అదేంటి మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదా అని అడుగుతాం. అట్లా యూ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. వుడ్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా. యూ వుడెంట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదు. వోంట్ యూ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవట్లేదా. ఇట్లా క్వశ్చన్ అంటే యూ అనే సబ్జెక్ట్తో చేసుకున్నారు. మళ్ళీ వీతో మారుస్తాం. వీ తీసుకున్నారనుకోండి అట్లా, వీ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాం. వుడ్ వీ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నామా. వీ వుడెంట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదు. వుడెంట్ వీ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవటం లేదా. ఇట్లా అనమాట. ఐతో ఒకసారి, యూతో ఒకసారి, వీతో ఒకసారి, మళ్ళీ హీతో, షీతో, ఇట్తో, దేతో, ఇట్లా మొత్తం మీరు సబ్జెక్ట్స్ మార్చుకుంటూ యూ గో ఆన్ చేంజింగ్ ద సెంటెన్సెస్ లైక్ ఎనీథింగ్, గో ఆన్ ప్రాక్టీసింగ్ ద సెంటెన్సెస్ లైక్ ఎనీథింగ్. అట్లా అనమాట. హీ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, వుడ్ హీ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, హీ వోంట్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్, వోంట్ హీ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్. షీ వుడ్ లైక్ టు కుక్ ఫుడ్, వుడ్ షీ లైక్ టు కుక్ ఫుడ్, షీ వోంట్ లైక్ టు కుక్ ఫుడ్, వోంట్ షీ లైక్ టు కుక్ ఫుడ్. She would like to dance, would she like to dance, she won't like to dance, won't she like to dance. He would like to cook, would he like to cook, he wouldn't like to cook, won't he like to cook. Itla number of sentences. You can go on practicing like anything and keep on practicing. జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఆ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పడానికి ఎన్నిసార్లు నేను రిపీట్ చేశాను చూడండి స్ట్రక్చర్స్. In the same manner, you have to repeat the structures. Repeat after me every day. Watch my video and follow me. Watch my video and follow me. You will acquire the beautiful skills. You can gain beautiful skill of communicating with others. మీరు అవతలతో మాట్లాడడానికి అద్భుతమైన ఇంగ్లీష్ మీకు డెఫినెట్గా వస్తుందండి. ఐఎమ్ హియర్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ ఫాలో మీ దాట్. మనం ఏం లేదండి, దిస్ ఈజ్ అ ఓపెన్ డాష్. నేను నా సంభాషణలో ఇంగ్లీష్ ఎక్కువ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ ద లిసనింగ్ అట్మాస్ఫియర్ టు యూ. నేను ముందే చెప్పాను కదా,
మాట్లాడే వాతావరణం మన చుట్టూ లేనప్పుడు ఆ వాతావరణంలోకి మనం వెళ్ళాలి. ఇక్కడ నేను ఏంటంటే యాజ్ ఎ ఫెసిలిటేటర్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద స్పీకింగ్ అట్మాస్ఫియర్ టు యూ బై యూజింగ్ many structures, many sentences, repeating after and everything like that. Telling again and again and I'm trying to creating the speaking atmosphere, listening atmosphere to you particularly. That's what please keep in your mind. Okay, Vidandi. So I come by some other topic next in my class. Okay, I'll come back with a new topic again. So please follow me, my channel, Chittaluri 70, Chittaluri 70. Love you all once again. Me Chittaluri. Have a nice day.